హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి కనుమ రోజు వ్లాగ్ అనమాట. కనుమ రోజు వచ్చేసి మా ఇంట్లో ఫిష్ రెసిపీస్ అయితే ఉన్నాయండి. ఒకటి వచ్చేసి చేపల పులుసు, ఇది గంటి చేపతో పులుసు అయితే పెట్టుకున్నాము. ఇంకోటి చాందువా చేపతో అయితే ఫ్రై అయితే చేసుకున్నాం అనమాట. ఆ చాందువా చేప ఫిష్ ఫ్రై అనేది నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పోస్ట్ చేస్తాను మీకు. ఇదైతే చేపల పులుసు అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది మా హస్బెండ్ వాళ్ళది నెల్లూరు కాబట్టి వాళ్ళు చేపల పులుసు బాగా ఎక్కువగా చేసుకుంటారండి, చాలా బాగా చేసుకుంటారు కూడా. సో ఆ రెసిపీ అయితే మీకు నేను ఇక్కడైతే చూపిస్తాను. ఈ చేపల పులుసు అయితే మా వదిన చేశారండి ఇక్కడైతే. సో చేపల పులుసు కోసం అయితే 2 పెద్ద ఉల్లిపాయలు, ఇట్లా 2 టమాటాలు, ఒకటి మామిడికాయ అయితే తీసుకున్నాము. చింతపండు వచ్చేసి ఒక 150 గ్రామ్స్ అయితే తీసుకొని ఇట్లా కొంచెం నీళ్ళు వేడి చేసి ఆ నీళ్ళల్లో ఈ చింతపండు వేస్తే కొంచెం బాగా మెత్తగా అవుతుందని చెప్పేసి వేడి నీళ్ళల్లో వేసామన్నమాట. సో ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మామిడికాయని కూడా ఇట్లా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటా అయితే మేము ఒకటే వేస్తున్నామండి, 2 వేస్తే మరి టేస్ట్ బాగుండదని చెప్పి అందులోనూ మామిడికాయ వేస్తున్నాం కదా, పులుపు ఎక్కువ అవుతుందని చెప్పేసి టమాటా ఒకటే వేసుకున్నాము. ఈ బౌల్ మీకు గుర్తుందా? బర్జనర్ ఎసెన్షియల్స్ నుంచి నేను మీకు వీడియో చూపించాను కదండి, బిర్యానీ బౌల్ అని చెప్పేసి. సో ఆ గిన్నెనే మనకి ఈ విధంగా కర్రీస్కి కూడా యూజ్ అవుతుందని దీంట్లోనే అయితే మేమైతే చేసేస్తున్నాము. సో ఈ విధంగా ఈ బర్జనర్ ఎసెన్షియల్స్ ఈ బౌల్ ఉంది కదా, దీంట్లో అయితే చేస్తున్నాము. ఇదైతే స్టవ్ మీద పెట్టి ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం మెంతులు, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఈ ఆవాలు మెంతులు కొంచెం చిటపటలాడుతున్న తర్వాత ఈ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆనియన్ ముక్కలు అయితే వేసుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలు వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు అనేది వేస్తే కొంచెం త్వరగా వేగుతాయని చెప్పేసి ఉప్పు అయితే వేశారు ఇక్కడ. ఆ తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, ఇది సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఇవన్నీ కలిపి బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇది మనకు టమాటా ఈ ఆనియన్ మంచిగా మగ్గాలి కదా, సో మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా మగ్గించుకోవాలి. అది టమాటా మగ్గే లోపల ఇటు పక్క వచ్చేసి ఇక్కడ 3 వంతుల ఆవాలు, 1 వంతు మెంతులు తీసుకొని డ్రై ఫ్రై చేయాలన్నమాట. కొంచెం లైట్గా అట్లా వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి చింతపండు నుంచి మంచిగా నానిపోయి ఉంటుంది కదా, మెత్తగా అయిపోయింది కదా చింతపండు, ఆ చింతపండు నుంచి ఇలా గుజ్జు తీసేసి చింతపండు పులుసు అయితే దీంట్లో పోసేసుకోవాలి టమాటా మెత్తగా మగ్గిన తర్వాత. ఆ తర్వాత ఇందులో కారం వేసుకోవాలండి. ఇందులో కారం అనేది మనకు కొంచెం ఎక్కువ పడుతుంది, సో కారం అనేది కరెక్ట్గా వేసుకోవాలా. పులుపుకి కారంకి 2 ఈవెన్గా ఉండాలన్నమాట పులుసు చేసేటప్పుడు. సో ఇలా కారం కూడా వేసి ఈ పులుసులో మంచిగా ఈ కారం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇది కారం వేసి కలిపిన తర్వాత కొంచెం పులుసు బాగా ఉడుకుతున్నప్పుడు ఈ చేప ముక్కలు ఉన్నాయి కదా, శుభ్రంగా కడిగి పెట్టుకునే చేప ముక్కలు, ఈ చేప ముక్కలు ఒక్కొక్కటి దూరంగా పరుచుకోవాలన్నమాట, దగ్గరగా లేకుండా. అందుకే కొంచెం చేపల పులుసు చేసేటప్పుడు గిన్నె అనేది కొంచెం వెడల్పుగా పెట్టుకోవాలన్నమాట, వెడల్పాటి గిన్నె అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడైతే చేప ముక్కలు అయితే పెట్టేసుకుంటున్నాము. మూత పెట్టేసి కొంచెం సేపు సిమ్లో ఉడికించాలన్నమాట. చేప ముక్కలన్నీ అయితే వేసేసాము. ఆ తర్వాత మూత పెట్టి సిమ్లో అయితే ఉడికించాలన్నమాట. సో ఇవి ఉడికే లోపల నేను ఇక్కడ ఇందాక ఆవాలు మెంతులు వేయించుకున్నాం కదా, దాన్ని అయితే పొడి చేసేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఈ పౌడర్ వచ్చేసి మొత్తం వాడమండి, మీ ఎంత అవసరమవుతుందో అంతే వాడుకోవాలి. ఎక్కువ వేస్తే మరి టేస్ట్ మారిపోతుంది కదా, అందుకు ఇక్కడ వచ్చేసి ఈ స్టేజ్లోనే మనం కారము ఉప్పు చెక్ చేసుకోవాలి. ఇక్కడ మాకు కొంచెం కారం తక్కువ అనిపించి కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాము. కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అలాగే సాల్ట్ కూడా కొంచెం తక్కువ అనిపిస్తే ఉప్పు కారం అయితే 2 అయితే యాడ్ చేసేసుకున్నాము. ఇది తర్వాత ఈ మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా కట్ చేసి ఇంకా చేప ముక్కలు ఇంకా ఉడికినాయి, ఇంకొక 5 మినిట్స్లో అయిపోతాయి అనగా మామిడి ముక్కలు అయితే వేసుకోవాలండి. మామిడికాయ ముక్కలు ముందే వేస్తే ఏమవుతుందంటే మెత్తగా అయిపోయి చెదిరిపోతాయి అన్నమాట. సో ఈ తర్వాత ఇంకా గరిట లేకుండా ఇలా కంప్లీట్గా చేప ముక్కల్ని ఇలా తిప్పుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేశారు, మరి ఎక్కువ కొంచెం పులుసు కావాలని, మరి కొంచెం ఎక్కువ పులుపు లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు
మెంతులు మిక్సీకి వేసాం కదా, డ్రై రోస్ట్ చేసేసి ఆ పొడిని అయితే ఇందులో ఒక స్పూన్ అయితే వేసాము. మొత్తం వేయలేదు, ఒక స్పూన్ వేసాము దాంట్లో వేసి ఇలా మంచిగా ఒకసారి తిప్పుకోవాలన్నమాట. ముక్కలన్నిటికీ పట్టేటట్టు గరిట లేకుండా ఇలాగే డైరెక్ట్గా. ఆ తర్వాత ఇది ఇక మూత పెట్టేసి ఒక 5 to 10 minutes అట్లాగే వదిలేసినామంటే ఈ చేపల ఫ్రై అయితే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.